పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గం పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని బీజేపీ పార్టీ ఆఫీసులో పార్లమెంట్ ఎన్నికల ఫలితాలను ఉద్దేశించి బీజేపీ జిల్లా అధ్యక్షులు చందుపట్ల సునీల్ రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ప్రజల ఆశీర్వాదంతో ఎన్డీఏ కూటమి మూడోసారి అధికారంలోకి వస్తుంది. నరేంద్ర మోడీ మళ్లీ ప్రధానిగా ఎన్నిక కావడం శుభసూచకం. మరింత బాధ్యతగా దేశాన్ని అభివృద్ధి చేస్తాం. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ సత్తా చాటింది. కాంగ్రెస్కి ఈ రాష్ట్రంలో గట్టి పోటీ ఇచ్చే పార్టీ బీజేపీనే అని మరోసారి ప్రజలు గ్రహించి 8 సీట్లు ఇచ్చారు అని, అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే బీజేపీ పార్టీ రాష్ట్రంలో మరింత పుంజుకుందని, దేశంలో రాజకీయాలు చేస్తానని విర్రవీగిన కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో ఉనికి లేకుండా పోయిందని, ఒక సీట్ కూడా రాకుండా కొట్టుకొని పోయిందని, రానున్న రోజుల్లో బీజేపీ రాష్ట్రంలో కూడా అధికారంలోకి వస్తుందనడానికి పార్లమెంట్ ఎన్నికల నిదర్శనం అని, పెద్దపల్లి పార్లమెంట్లో కూడా బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీని ఇచ్చిందని, కాంగ్రెస్ జూటా హామీలు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, మూడోసారి ప్రధాని కాబోతున్న నరేంద్ర మోడీకి రాష్ట్రంలో గెలుపొందిన పార్లమెంట్ సభ్యులకు ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నరేంద్ర మోడీ గారికి వరుసగా మూడోసారి ప్రజలు ఎన్నుకొని ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం, మూడోసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావడం, మరి ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో గెలిచిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున శుభాకాంక్షలు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా 8 ఎంపీ స్థానాలు కైవసం చేసుకొని భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఆల్టర్నేట్గా మరి ఎదగడం, ముఖ్యంగా ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో టీఆర్ఎస్ పార్టీ అనేది మొత్తం కూడా తుడుచుకోబెట్టుకొని ఒక్క సీట్ కూడా గెలవకుండా మరి దేశ రాజకీయాలకు వెళ్తా అని మొత్తం టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చి మరి ఒక సీట్ కూడా గెలవకుండా ఇవాళ టీఆర్ఎస్ పార్టీ కొట్టుకుపోవడం, అదేవిధంగా ప్రజలకు, రైతులకి, యువతకి, మహిళలకి ఎక్కడ కూడా అనుసంధానంగా వాళ్ళు పరిపాలన చేయట్లేదు. అందుకే 8 సీట్లు కోల్పోయారు. ఈ రాబోయే సమయంలో కూడా మరి వారు అంత చిత్తశుద్ధితోని చేస్తారని నమ్మకం కూడా లేదు. ఎందుకంటే అక్కడ ఇంకా కుమ్ములాట స్టార్ట్ అయ్యే సమయం కూడా వస్తుంది. ఏది ఏమైనా కానీ ప్రజలు భారతీయ జనతా పార్టీ పట్ల చూస్తున్నారు, ఆల్టర్నేటివ్ ఇస్తున్నారు. ఈ మోడీ 3.0 అవుతున్నదో ఇది చాలా వేగంగా మన భారతదేశ రూపురేఖలు మార్చే విధంగా పరిపాలన ఉంటుంది. ఈ 100 రోజులలోనే దాని రోడ్ మ్యాప్ ఏదైతే ఉన్నదో, మన 5 సంవత్సరాల రోడ్ మ్యాప్, 20 సంవత్సరాల రోడ్ మ్యాప్ కూడా ఈ 100 రోజుల్లోనే దాదాపు ఒక రోడ్ మ్యాప్, దాని డైరెక్షన్ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ఒక మంచి వాతావరణం, ఒక కరప్షన్లెస్ గవర్నెన్స్, గుడ్ అడ్మినిస్ట్రేషన్, ఎక్సలెంట్ ఎకనామిక్ డెవలప్మెంట్, ఇవన్నీ బేసిస్లా ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రజలకు పోయి మన దేశాన్ని పరిపాలిస్తుందో ఖచ్చితంగా వాటి ఫలితాలు అతి త్వరలోనే మనం అందరం కూడా చూడబోతున్నాం. మరి వాటితో పాటు రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ కూడా మంచి దిక్సూది ఈ పార్లమెంట్ ఎలక్షన్స్. దాదాపు 35% ఓట్లు భారతీయ జనతా పార్టీకి సింగిల్గా వచ్చినట్టునే దాని నిదర్శనం. సో రేపు జరగబోయే ఈ పార్లమెంట్ ఎలక్షన్ జరగబోయే స్థానిక సంస్థ ఎన్నికలు, సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, ఈ ఎన్నికలలో కూడా భారతీయ జనతా పార్టీ పునాదులు వేసే అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఇంకా 5 సంవత్సరాల వరకు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఒక బలమైన శక్తి ఇక్కడ స్టేట్లో ఫామ్ అవుతుంది. ఖచ్చితంగా 5 సంవత్సరాల తర్వాత భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ కూడా ఫామ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మరి ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరూ కూడా మనవి చేసేది ఏంటంటే, రాబోయే కాలం భారతీయ జనతా పార్టీ, రాబోయే గవర్నమెంట్ భారతీయ జనతా పార్టీ వాటి కొంత ఓపికతోని ఈ 5 సంవత్సరాలు కష్టపడి మరి ప్రజల సమస్యల పట్ల, ప్రజలకు జరుగుతున్న అన్యాయాల పట్ల, ప్రజలకు అన్ని విధాలు అండగుంటుకుంటూ వారికి సహకరించుకుంటూ మరి 5 సంవత్సరాలు ఖచ్చితంగా మనము ఈ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీని
విస్తరించే విధంగా మనం అందరం కూడా కష్టపడాలి, కృషి చేయాలి. ఖచ్చితంగా అవకాశం అనేది మళ్ళీ వస్తుంది. ఏ విధంగానైతే మంతని ప్రాంతంలో కూడా చూస్తాం, ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా, ఒక రూపాయి కూడా ఓటర్కి ఇవ్వకుండా, ఒక బాటిల్ మద్యం కానీ ఏది కూడా ఓటర్కి ఇవ్వకుండా గణనీయంగా దాదాపు 33,000 ఓట్లు మంతని ప్రాంతంలో వచ్చినందుకు మంతని ప్రాంత ప్రజలకి, ఎవరైతే భారతీయ జనతా పార్టీకి ఓట్లు వేసిన వాళ్ళందరూ కూడా పేరుపైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాలు మరి పార్టీ ఆల్రెడీ విస్తరించింది. మంచి పునాదులు వేసుకునే అవకాశాలు, సమయం వచ్చింది. ఈ 5 సంవత్సరాలు కష్టపడేటంటే ఖచ్చితంగా ఇక్కడ ఒక స్ట్రాంగ్ ఆల్టర్నేట్ ఎదిగే అవకాశం ఉన్నది. భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్స్ మంతని ప్రాంతంలో కూడా జెండా ఎగరవేస్తుందనే పూర్తి ధీమా, విశ్వాసం ఈ ఎలక్షన్స్ మా అందరూ కూడా కలిగారు. ఇలాంటి ప్రాంతంలో ఎందుకంటే ఇక్కడ ఎన్నో గుడులు, గోపురాలు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కో కన్వీనర్ నాంపల్లి రమేష్, పట్టణాధ్యక్షులు సబ్బాని సంతేష్, ఫిలిం సెన్సార్ బోర్డు మెంబర్ బోగోజు శ్రీనివాస్, సీనియర్ నాయకులు రాపర్తి సంతోష్, కొరబోయిన మల్లికార్జున్, శ్రీ రామోజు లక్ష్మణ్, ఆకుల అరుణ్, సామల అశోక్, ఓజ్జుల మురళీకృష్ణ, సువర్ణ మురళీకృష్ణ, ఒర్నాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.